ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఒక చక్కని అంశాన్ని గూర్చి ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత మీ ముందుకు ఈ విధంగా రావటం జరిగింది. అదేంటి అనంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకునండి. ఈ మాటను చాలా మంది సహోదరులు, చాలా మంది దైవజనులు అనేక రకాలుగా వివరించారు. ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను ఇందులో నుంచి వెలికి తీసి మరి మదించి తరచి గొప్ప గొప్ప సంగతులను సంఘాలకు బోధించారు. అవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగకరమైనవి. అవన్నీ వాస్తవాలే. అయితే అసలు అద్భుతమైనటువంటి ఒక మర్మం, ఒక కోణం ఇందులో దాగి ఉంది. అదే ఈరోజు మరి నేను మీకు చెప్పబోయేటువంటి సందేశం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ ఎఫెసీ 5:15లో ఉన్న మాట, దినములు చెడ్డవి గనుక. దినాలు చెడ్డవట. అంటే ప్రస్తుత సమాజం, మన చుట్టూ ఉన్న సమాజం ఎంత ఘోరంగా చెడిపోయిందో, పాపం ఎంత భయంకరంగా విస్తరిస్తూ ఉందో, నరహత్యలు ఎలాగ జరుగుతున్నాయి, వ్యభిచారములు, దొంగతనములు, మారణకాండ, యుద్ధాలు ఎలాగ జరుగుతున్నాయో ఇవన్నీ చూస్తున్నాం మనం. మానవుల మధ్యలో, మనుషుల మధ్యలో ప్రేమ అనేది చల్లారిపోయింది. అతిథి మర్యాదలు అనేవి మంట కలిసిపోయాయి. కనీసం ఇంట్లో జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ప్రేమించే పరిస్థితి లేదు. మత్తుకు బానిసైపోయినటువంటి యువతరం. ఇక చూస్తే నేరాలు, ఘోరాలు అంతా ఇంత కాదు. దినాలు చూస్తే పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ మనకు భక్తి చేయటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, న్యాయంగా బ్రతకటానికి అనుకూలంగా లేవు. దినములు చెడ్డవి గనుక మీరేం చేయమంటున్నాడు? సమయాన్ని పోనీయొద్దు. ఈ దినాలు, చెడ్డ దినాల్లో బ్రతుకుతున్న నీవు సమయాన్ని వృధా చేస్తే మరి సమయాన్ని తిరిగి సంపాదించుకోలేవు. కాబట్టి చాలా విలువైన టైం. అసలే దుర్దినాలు. అందులో మరి నువ్వు పవిత్రంగా బ్రతకాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలంటే, ఏ పాపం ఏ మురికి అంటకుండా లోకంలో బ్రతకాలంటే నీకున్నటువంటి సమయాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. అజ్ఞానుల వలె నువ్వు ఆలోచించకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించండి అంటున్నాడు. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే, నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది, ప్రణాళిక ఉంది. దాన్ని తెలుసుకొని దాన్ని చేసే పనిలో నిమగ్నమై ఉండు. దినాలు బాగలేవు, రోజులు బాగలేవు. కాబట్టి ఏ దినాన్ని ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నీవైతే భయము, భక్తి కలిగి దేవుని చిత్తం ఏదో గ్రహించి అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వలె నువ్వు నడుచుకోవాలి. ఇగో మద్యపానాసక్తులుగా ఉండకూడదని, దుర్వ్యాపారం చేయకూడదని, ఆత్మపూర్ణులై ఉండాలని, పాటలతో హెచ్చరించుకోవాలని, ఇట్లా అనేక విషయాలు కింద రాసుకుంటా పౌలు గారు వెళ్తా ఉన్నాడు అనమాట ఎఫెసీ సంఘానికి. అయితే మన చుట్టూ ఉన్నటువంటి దినాలు ఏవైతే ఉన్నాయో అవి చెడ్డవి అంటున్నాడు. దినములు చెడ్డవి. వీటిని మనం దుర్దినములు అని కూడా అనొచ్చు నానార్థాల్లో. చెడ్డ దినాలు, దినములు చెడ్డవి. చెడ్డ దినాలు అనే కంటే కూడా దుర్దినములు అని కూడా మనం దీన్ని పిలవచ్చు. అయితే మన చుట్టూ ఉన్న సమాజం చెడిపోవటం, దినాలు చెడ్డగా అవటం ఇదొక ఎత్తు అయితే, మరొక దుర్దినాలు ఉన్నాయి. అది మీరు వింటే ఆశ్చర్యపోతారన్నమాట. ఈ లోకం చుట్టూ ఉన్న సమాజం చెడిపోవటం, ఘోరాలు, నేరాలు, పాపాలు నిండిపోవటం అది ఒక ఎత్తు అయితే, మరొక దుర్దినాలు ప్రతి ఒక్కరి జీవితంలో రాబోతున్నాయి. ఆ దుర్దినాలు చూస్తే ఆశ్చర్యపోతారు. భయం కలుగుతుంది అసలు మనకి. నిజం ప్రియులారా, చాలా తక్కువ మంది మాత్రమే ఈ అసలు విషయాన్ని బయట చెప్పగలుగుతున్నారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత. చాలా మందికి అసలు ఆ సంగతియే మరుగ్గా చేయబడి ఉంది. ఆ సంగతి ఏంటో ఈరోజు నేను మీకు వివరిస్తున్నాను. దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు 9వ వచనం. ప్రసంగి 11:9. యవ్వనులకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు సొలొమోను గారు. యవ్వనులకు చేసే హెచ్చరిక ఏంటో తెలుసా? యవ్వనుడా, నీకు యవ్వనం ఉంది కదా,
మంచి బలంగా, సంతోషంగా, హ్యాపీగా ఉన్నావు కదా. నీ రక్తం ఉరుకులు పెడతా ఉంది కదా. నీకు ఇష్టం వచ్చింది, మనసుకు ఏది నచ్చింది అది చేసేయాలి, అనుభవించేయాలి, సంతోషించాలి, ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నావు కదా. సరే, నీ ఇష్టానుసారంగా బ్రతుకు. ఎందుకంటే నిన్ను ఎవడు ఆపలేడు. యవ్వన కాలంలో ఉన్న నువ్వు ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. దేన్నైనా ఆశిస్తున్నావు, దేన్నైనా అనుభవించాలి, దేంట్లో అయినా సంతోషపడాలి, ఉర్రుతలుగుతున్నావు కదా. సరే, నీ ఇష్టానుసారంగా చెయ్యి. నీ యవ్వన ముందు సంతోషపడు. నీ యవ్వన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపు. సరే, నీ ఇష్టానుసారంగా చేస్తా అంటున్నావు కదా. మనసుకు ఏది నచ్చితే, హృదయానికి ఏది అనిపిస్తే, ఏది తోస్తే అలాగే చేయాలి అని అనుకొని ముందుకెళ్తున్నావు కదా. అయితే వెళ్ళమనంటే ఇది హితోపదేశం కాదు, హెచ్చరిక. పర్వాలేదు, వెళ్ళాలి అని అంటలేదు అక్కడ. సరే, నువ్వు వెళ్తున్నావు కదా, అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో. ఏంటో తెలుసా? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు చేసే ఏ పనైనా సరే వీటన్నిటి గురించి దేవుడు ఒక ఫైన్ డే, జడ్జిమెంట్ డే రోజు నిన్ను తీర్పు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ప్రతి విషయం గురించి నువ్వు ఆయనకి లెక్క చెప్పాల్సి ఉంది. ఆ ఒక్క విషయాన్ని మాత్రం హృదయంలో దాచిపెట్టుకొని, గుర్తుపెట్టుకొని నీ ఇష్టానుసారంగా చేయి అని హెచ్చరిస్తా ఉన్నాడు అన్నమాట. 10వ వచనంలో ఎంత చక్కని మాటను చూడు. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక. లేత వయస్సు అంటే బాల్యం, నడిప్రాయము అంటే ఇంకా యవ్వనం అన్నమాట. ఈ బాల్యము, ఈ యవ్వనము ఏదైతే ఉందో అవి గతించిపోతాయి. నేను యవ్వనస్తుడను, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేయగలను అని అనుకుంటున్నావు కదా. నీకున్నటువంటి ఈ లేత ప్రాయము గాని, నడి వయస్సు గాని గతించిపోను గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. నీ దేహాన్ని చెరిపే దాన్ని తొలగించేసుకో. నీ లేత ప్రాయము, నీ నడి వయసు ఎప్పుడు ఇలాగే ఉండదు. కాబట్టి నీ దేహాన్ని చెరిపేవి కొన్ని సమాజంలో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. కాబట్టి వాటిని తొలగించుకో. వాటిని గినక నువ్వు చేస్తా బ్రతుకుతూ వెళ్తే లాస్ట్లో దేవుడు నేను లెక్క అడుగుతాడనే విషయం మాత్రం జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాటలు గుర్తు చేస్తూ, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో, నెక్స్ట్ అధ్యాయంలో మొట్టమొదటి మాట ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే. చూసారా, దుర్దినాలు వస్తాయి. అక్కడ మనం చదివాం కదా, ఎఫెసీ పత్రిక 5:15లో దినములు చెడ్డవి గనుక, చెడ్డ దినాలు. అక్కడ చెడ్డ దినాలు ఏంటి? మన చుట్టూ ఉన్న సమాజం చెడిపోవటాన్ని సూచిస్తుంది. కానీ ఇక్కడ దుర్దినములు ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న సమాజానికి వచ్చే దుర్దినాలు కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో వచ్చే దుర్దినాలు, తప్పకుండా మర్చిపోకుండా వచ్చే దుర్దినాలు. ఒకవేళ చుట్టూ ఉన్న సమాజం చెడిపోవచ్చు, చెడిపోకపోవచ్చు, అది వేరు సంగతి. కానీ ఈ దుర్దినాలు మాత్రం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న దుర్దినాలు మాత్రం ప్రతి వ్యక్తికి వచ్చి తీరుతుంది. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్తావు. అలాంటి సంవత్సరాలు రాకముందే, ఆ దుర్దినాలంటే ఆ సంవత్సరాలు, నీ జీవిత కాలంలో కొన్ని సంవత్సరాలు రాబోతున్నాయి, కొన్ని దినాలు రాబోతున్నాయి. అవి దుర్దినాలు అంటుంది బైబిల్ గ్రంథం. అప్పుడు నువ్వు నీ నోట్లోంచి వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? అప్పుడు నువ్వేమంటావో తెలుసా? నీ వ్యక్తిగత సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ సంవత్సరాల్లో, ఆ దినాల్లో వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్తావు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరములు అతని జీవిత కాలంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 2వ వచనం చెప్తున్నా చూడు. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. ఇది దేన్ని సూచిస్తుంది అని అంటే, ఇదిగో యవ్వన ప్రాయాన్ని, ఆ లేత వయసు, నడి ప్రాయాన్ని సూచిస్తూ ఉంది. ఎందుకంటే దాని తర్వాత ఆ దుర్దినాలలో ఇంకా సూర్యచంద్ర నక్షత్రములు అంటే వెలుగు, నీ జీవితంలో వెలుగు ఉండదని అర్థం. మెటఫారికల్ గా దాని అర్థం ఏంటంటే, అవన్నీ వెలుగునిచ్చేవి. తేజస్సు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ వెలుగునిచ్చేవి. ఇవన్నీ చీకటి అవన్నీ వెలుగుపోయి నీ జీవితంలో చీకటి రాకముందే. మరి చీకటి వస్తేనే కదా నీ జీవితంలో వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పగలుగుతావు, నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఆ చీకటి దినాలు రాకముందే, వాన వెలసిన తర్వాత మేఘములు మరల రాకముందే, వాన వెలిసిపోయినటువంటి సమయం ఇది.
ఇంకా మరలా మేఘాలు వచ్చి వాన కురవక ముందే, మేఘాలు కమ్ముకోకముందే, మేఘాలు కమ్ముకుంటే ఏం జరిగింది? ఆటోమేటిక్గా చీకటి వస్తుంది. మరల చీకటి ఛాయలు అలుముకోకముందే, మేఘాలు మరలా కమ్ముకోకముందే నువ్వేం చేయమంటుంది తెలుసా బైబిల్ గ్రంథం? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే నీ యవ్వన ప్రాయమంతా కూడా ఆ సృష్టికర్త కోసం బ్రతుకుతావు, ఆ సృష్టికర్త పరిచర్య చేస్తావు, ఆ సృష్టికర్త కోరుకున్నట్లుగా నీ జీవితం ఉంటుంది, ఆ సృష్టికర్త చిత్తానుసారంగా నువ్వు బ్రతికే అవకాశం నీకు దొరుకుతుంది. నీ యవ్వన ప్రాయమంతా, నీ యవ్వన కాలం అంతా, నీ నడి వయసు అంతా నువ్వు దేవుని కోసం ఖర్చు చేయాలంటే, పవిత్రంగా, నిష్కళంక, నిర్దోషివిగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని అడుగుజాడల్లో నువ్వు బ్రతకాలి అనంటే నీ బాల్య దినముల యందే ఏం చేయాలో తెలుసా? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినాల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోలేదనుకో, పెద్దలు ఒక లోక సామెత వాడుతూ ఉంటారు, మురక్కై వంగనిది మ్రానై వంగున అని. అంటే చిన్నపిల్లలుగా ఉండగానే వారి మనస్సులో మనం ఏదైతే చెప్తామో వారు వయసు వచ్చిన తర్వాత, యవనస్తులైన తర్వాత దాన్నే ఫాలో అవుతారనే ఒక నానుడి ఉంది కదా. అలాగే బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, సృష్టికర్తను అన్వేషించి హృదయంలో ఆయన చేర్చుకుంటే నీ యవ్వన కాలం అంతా ఫలవంతంగా ఉంటుంది. ఆ సృష్టికర్త పని కోసమే నువ్వు బ్రతుకుతావు. ఆ సృష్టికర్త చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేర్చడానికే నువ్వు పూనుకుంటావు. ఆ సృష్టికర్త చెప్పిన విధంగా బ్రతకటానికి ఇష్టపడతావు. అదే గనుక బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకపోతే నీ యవ్వన కాలం అంతా నీ ఇష్టానుసారం బ్రతుకుతావు. అందుకే పైన చెప్పిన మాటలు, యవ్వనుడా నీ యవ్వన ముందు సంతోషం, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున తిరుగు, సరే తిరుగుతున్నావు కదా తిరుగు అని తిరిగే పరిస్థితి వస్తుంది. నీ చిత్తానుసారంగా నీ స్వబుద్ధిని, స్వనీతిని, స్వచిత్తమును ఆధారం చేసుకొని నీవు బ్రతికే పరిస్థితి వస్తుంది. అందుకే ఆ దుర్దినాలు ఏంటో తెలుసా? ఆ దుర్దినాలు వృద్ధాప్యం అన్నమాట. ప్రతి వ్యక్తికి వృద్ధాప్యం వస్తుంది. చెప్తున్న నాకు, వింటున్న మీకు కొద్ది కాలానికి వృద్ధాప్యం వస్తుంది. ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా? వీటి యందు నాకు సంతోషము లేదంటావు. ఎందుకని? ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీ శరీర ధర్మశాస్త్రం ఎలాగుంటుందో ఇదిగో ఈ ప్రసంగి 12లో చాలా క్లియర్ కట్గా బైబిల్ గ్రంథం చెప్పింది. ప్రసంగి 12లో ఉన్నదంతా శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ అంటాం కదా, శరీర ధర్మశాస్త్రం. నీ శరీరం తీరు, నీ అవయవాల తీరు ఎలాగ మారిపోతుందో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. వృద్ధాప్యంలో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇగో చెప్తుంది చూడండి. 3వ వచనం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆ దినమున, ఏ దినమున? ఆ దుర్దినమున నీవు ముసలివాడవైనప్పుడు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, దాని బైబిల్ గ్రంథం ఏముంటుంది తెలుసా? అవి దుర్దినాలు అంటుంది. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు వణుకుదురట ఆ దినాన. ఇంటి కావలి వారు అంటే ఏంటో తెలుసా? మన ఇంటికి అంటే మన దేహమే మన ఇల్లు అన్నమాట. ఇక్కడ మన దేహానికి కావలి లాంటి వాళ్ళు ఎవరు అనంటే మన కాళ్ళు. ఆ దినాన ఇంటి కావలి వారు వణుకుదురంటే నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చాక, ఏజీ పైబడిన తర్వాత, నువ్వు ముసలివాడమైన తర్వాత నీ కాళ్ళు స్థిరంగా గట్టిగా యవ్వన ప్రాయంలో నిలబడినట్టుగా నిలబడలేవు, వణుకుతాయి. అందుకే చూడండి వృద్ధాప్యంలో ఉన్న ముసలి కాళ్ళు గడగడగడ వణుకుతూ ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు వంగటం అంటే ఏంటి తెలుసా? మన దేహంలో, మన ఇల్లు అనే దేహంలో బలిష్టంగా ఉన్నవి ఏంటో తెలుసా? ఒకటి మనల్ని ఇట్లా నిటారుగా నిలబెట్టింది ఏంటి? మన వెన్నెముక. ఇంకోటి మన ఎముకలు అన్నమాట. ముసలి వాళ్లకు నడుము వంగిపోతుంది, వెన్నెముక వంగిపోతుంది, అలాగే ఎముకలు కూడా వంగిపోతాయి, క్రాక్లు వస్తాయి, వంకర తిరిగిపోతాయి. తెలుసు కదా మీకు, వాళ్ళ కాళ్ళు చేతులు చూస్తూ ఉండండి, మొత్తం వంకర తిరిగిపోతాయి అన్నమాట, వంగిపోతాయి. బలిష్ఠులు వంగుదురు అంటే నీ శరీరంలో, నీ ఇల్లు అనే శరీరంలో ఉన్నటువంటి కావలి వారంటే కాళ్ళేమో వణుకుతాయి, మరి నడుము ఎముకలేమో, వెన్నుపూసేమో వంగిపోతుంది. బలిష్ఠులు వంగుదురు. విసురువారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకొందురు. విసురువారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకుంటారంట. విసురువారు అంటే ఎవరు అనంటే మన పళ్ళు అన్నమాట. పై వరుస పళ్ళు, కింద వరుస పళ్ళ మధ్యలో మనం ఏది తినాలన్నా, ఏది టిఫిన్ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దోశ కావచ్చు, ఏమండి చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏది తినాలన్నా 2 పళ్ళ సెట్ల మధ్యలో ఏది పెట్టి ఇసరాలి.
నవలాలి, దాన్ని విసరటం అంటారు. ఇప్పుడు మనకి తిరుగుట్రాయి తెలుసు కదా మీకు, మీలో చాలా మందికి తిరుగుట్రాయి. తిరుగుట్రాయికి పైన ఒక రాయి, కింద ఒక రాయి, మధ్యలో ధాన్యాలు వేసి ఇసురుతారు అనమాట. ఆ 2 రాళ్ల మధ్యలో ఎట్లా విసురుతామో 2 పళ్ళ సెట్టు, పైన ఉన్న సెట్టు కింద ఉన్న సెట్టుకి మధ్యలో వేసి మనం ఏదైనా తినాలంటే వాటి మధ్యలో పెట్టి ఇసురాలన్నమాట. విసురువారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకుంటూ ఉంటారు. అంటే పళ్ళు ఊడిపోతాయి, కొద్ది మంది అవుతారు. విసిరే వాళ్ళు కొద్ది మంది అవుతారంటే పళ్ళు ఊడిపోతాయి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పళ్ళన్నీ ఒక్కోటి ఊడిపోతూ ఉంటాయి. అప్పుడు పని మానేసుకుంటారంటే ఇంక మటన్లు చికెన్లు వాళ్ళకి పెట్టండి, ముసలి వాళ్ళకి నవలలేరు వాళ్ళు. అందుకే ఇంకా పని చాలించుకుంటారు. అందుకే విసరివారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకుందురు, కిటికీలో గుండా చూచువారు కానలేక ఇందురు. అంటే మన కళ్ళు అన్నమాట. కిటికీలో గుండా చూ మన మన దేహానికి మన దేహం అనే ఇంటికి కిటికీలు ఏంటంటే కళ్ళు. కిటికీలో గుండా చూచువారు కానలేకుందరు అంటే ముసలి వాళ్ళకి వృద్ధాప్యంలోకి వచ్చాక మసకబారిపోతాయి, కనబడదనమాట కళ్ళు. అలాగే తిరుగుట్రాళ్ల ధ్వని తగ్గిపోవును. తిరుగుట్రాళ్ల ధ్వని, సౌండ్ తగ్గిపోవటం అంటే మనకు చెవుడు వచ్చేస్తామన్నమాట, ధ్వని వినపడదు. ముసలి వాళ్ళకి చూడండి మీరు, చెవుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళకి ఎంత గట్టిగా చెప్పినా చెవులోకి వెళ్ళి చెప్తే కానీ వాళ్ళకి వినపడదు అనమాట. కాబట్టి తిరుగుట్రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు అంటే కను రెప్పలు అనమాట, మూసేసుకుంటాం. ఇట్లా చూస్తారు ముసలి వాళ్ళకి, దూరానే ఏం కనబడవు, చూపు ఒకటి మందగిల్లుతుంది. అలాగే కనురెప్పలు కూడా మూసిపోతూ ఉంటాయి, మీరు ముసలోళ్ళు గమనించండి. కాబట్టి వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును అంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ముసలి వాళ్ళకి, వయసు వచ్చిన వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చిన్న పిల్లి సౌండ్ వచ్చినా లేచి ఉంటారు, చిన్న పిట్ట సౌండ్ వచ్చినా మంచం మీద నుంచి లేచి ఉంటారు. మీరు చూస్తూ ఉండండి, చాలామంది మరి వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళు రాత్రిపూట నిద్ర పట్టక డాబాల మీద చేతులు వెనక్కి కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి నిద్ర పట్టదు. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఇక్కడ చూడండి, సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంటారంటే సంగీతం, నాదం అంటే మన స్వరపేటిక, మన స్వరపేటిక అనేది సైలెంట్ పది, అంటే గట్టిగా అరవలేరు. ఇప్పుడు మనం యవ్వనంలో ఉన్నాం, గట్టిగా బల్లగుద్ది మాట్లాడతాం, గట్టి కేకలేస్తాం. ముసలోళ్ళ వాయిస్ చూడండి మీరు, ఆ సంగీతము చేయు స్త్రీలు, ఆ నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా, ఆ నరాలు, ఆ సిస్టమ్ అంతా స్లో డౌన్ అయిపోద్ది అనమాట, నిశ్శబ్దం అయిపోద్ది, అంటే గొంతు పడిపోద్ది. ఎత్తు చోటులకు భయపడుదురు అంటే పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఎక్కాలంటే వాళ్ళు ఎక్కలేరు, పెద్ద పెద్ద స్థలాన్ని ఎక్కాలంటే మన వల్ల కాదు, నేను రాలేదు, మీరు వెళ్ళరని అంటారు, చిన్న ఎత్తుకున్న ఇంటికైనా సరే. అంటే వాళ్ళ పరిస్థితి అలాగా మారిపోతుంది. మార్గంలో ఎందు భయంకరమైనవి కనబడును. వాళ్ళకట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న కట్టెపుల్లని, ఇది ఏదో పాములాగా ఉంది ఏంటి, ఒకసారి చూడన్నాను ఏంటిది అంటే, హే పాములాగా, కట్టెపుల్లని చిన్నపిల్లలు చెప్తుంటారు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏది చూసినా కూడా పాములాగా, తేళ్లాగా అట్లా కనిపిస్తాయి వాళ్ళకి. అందుకే మార్గంలో ఎందు భయంకరమైన కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును. బాదం వృక్షం పువ్వులు పూయటం అంటే బాదం చెట్టు పూలు చూడండి తెల్లగా ఉంటాయి. బాదం వృక్షం పూలు పూయటం అంటే వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోతాయి అన్నమాట. ముసలి వాళ్ళైన తర్వాత మన హెయిర్ ఎలా ఉంటుందో తెలుసుక, మొత్తం బాదం చెట్టు పూసినట్టే ఉంటుంది. అందుకే బాదము వృక్షము పువ్వులు పూయినంటే మన హెయిర్ అంతా, ఎంట్రుకలన్నీ తెల్లగా మారిపోతాయి అన్నమాట. మిడత బరువుగా ఉండునంటే తల బరువుగా ఉంటుంది. ముసలిళ్ళ తల చూడండి బాగా భారంగా, తల కూడా మొయ్యలేని పరిస్థితి వస్తుంది, అంత నీరసంగా ఉంటారు పరిస్థితి. అంటే మిడత బరువుగా ఉండునంటే వాళ్ళ తల వాళ్ళకి బరువుగా అనిపిస్తుంది. బుడసరకాయ పగులును అని అంటే గుండె అన్నమాట. బుడసరకాయ పగులు అంటే గుండె. చిన్న ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఏదైనా చెడ్డ వార్త ఏది వాళ్ళు చెవులు పెట్టిన వెంటనే తట్టుకోలేదు, కొంతమంది అయితే వెంటనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అంటే ఆ గుండె, ఆ ముసలితనంలో ఉన్నటువంటి గుండె చెడ్డ వార్తను చెప్పినప్పుడు విని తట్టుకోలేదన్నమాట, అంత శక్తి దానికి ఉండదు. అందుకే బుడసరకాయ పగులును ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు. చూసారా, ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోతున్నాడంటే ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా శరీర ధర్మశాస్త్రం. దుర్దినాలు అంటారు వీటినే. దుర్దినాలలో, వృద్ధాప్య దినాలలో నీ పరిస్థితి ఇలాగుంటది ప్రియమైన సహోదరి సహోదరుడు. ఓ మనిషి, నీ పరిస్థితి ఇలాగుంటది. అప్పుడు నువ్వు ఏం సేవ చేస్తావు? ఎక్కడికి పరిగెత్తుకుని ట్రాక్స్ వెళ్ళి పంచుతావు? ఎక్కడ డ్రమ్ములు కొట్టి వీధి తిరిగి సువార్త చెప్తారు? మన శరీరం సహకరిస్తుందా? మన శరీరం ఏమాత్రం సహకరించదు.
అసలు పళ్ళే ఊడిపోయి, కళ్ళే కనపడక, మొత్తం హెయిర్ అంతా వైట్ అయిపోయి, ఎముకలన్నీ వంగిపోయి, నడుమంతా వంగిపోయి, కాళ్ళు వణుకుతా ఉంటే, దేవుని కోసం, పరిచర్య కోసం పరిగెత్తి సేవ చేసే పరిస్థితి ఎలాగుంటది? ఇంకా జీవితం ఈ వృద్ధాప్యం వస్తున్న కొద్దీ ఇంకా షుగర్లు, బీపీలు అన్నీ అటాక్ అయిపోతాయి. టయానికి టాబ్లెట్లు వేసుకోవాలి. ఏది సరిగా తినలేని పరిస్థితి, ఏది ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి. వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పే వృద్ధాప్య దినాలు వస్తాయి. అప్పుడు నువ్వు దేవుని కోసం సాక్షిగా బ్రతకటానికి ఏం ఉండదు ఇంకా. దేవుని కోసం నువ్వు సాధించేది, ఆత్మను రక్షించేదే ఉండదిక. దేవుని పని కోసం పరిగెత్తి చేసేదే ఉండదిక. నువ్వు చేయాల్సిన పనంతా, దేవుని సేవ చేయాల్సినంత నీ యవ్వన కాలంలోనే, నీ లేత వయసు నుంచే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నీ యవ్వన కాలాన్ని దేవునికి ఇవ్వాలి. నీ యవ్వనాన్ని దేవునికి చేతిలో పెట్టాలి. యవ్వన కాలంలోనే మంచి గొప్ప గొప్ప దేవుని పనులు చేసి అనేక ఆత్మలు దేవుని వైపు తిప్పి గొప్ప పరిచర్యను చేసి రేపొద్దున పరలోకంలో ప్రశంసా పత్రాన్ని అందుకోవాలి, బహుమానాన్ని, రివార్డ్ నువ్వు అందుకోవాలి, ప్రతిఫలం నువ్వు అందుకోవాలంటే మరి నీకు అనువైన సమయం ఏంటో తెలుసా? నీ యవ్వన కాలమే. నీ యవ్వన కాలాన్ని వృధాగా టైం పాస్ చేసి పోగొట్టుకుంటే, మంచి ఏ రోగం లేనప్పుడే, బలం ఉన్నప్పుడే, పరిగెత్తగలిగినప్పుడే, నిలబడి గట్టిగా బల్లగుద్ది చెప్పగలిగినప్పుడే నువ్వు ఆత్మను రక్షించకుండా, సువార్త చేయకుండా, దేవుని తోటలో పని చేయకుండా, మరి కాలయాపనతో కాలహరణం చేసి సమయాన్ని వృధా చేస్తే యవ్వన కాలం పోయిన తర్వాత నీ జీవితంలో ఏమొస్తుందో తెలుసా? దుర్దినాలు వస్తాయి. అదే నీ వృద్ధాప్యం. వీటి యందు నాకు సంతోషం లేదు అంటావు. అన్ని నొప్పులే, ఒళ్ళంతా నొప్పులే, ఒళ్ళంతా బాధలే, ఒళ్ళంతా రోగాలే. వీటి యందు నాకు సంతోషం లేదనే దినాలు వస్తాయి. ఇంకా ముందుకెళ్తే 6వ వచనంలో వెండి తాడు విడిపోవును. ఏమండి? వెండి తాడు విడిపోద్ది అంటే ఆత్మకి దేహానికట మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుందంట. ఒక థ్రెడ్ లాంటిది, సిల్వర్ థ్రెడ్. దాన్ని ఏమనంటే వెండి తాడు. అది తెగిపోద్ది. అది తెగిపోతే ఆత్మ మనలో నుంచి ఇంకా వెళ్ళిపోద్ది అనమాట. బంగారు గిన్నె పగిలిపోవును. ఇక్కడ బంగారు గిన్నె పగిలిపోవును అంటే బ్రెయిన్ అనమాట. ఇంకా బ్రెయిన్ పని చేయటం ఆగిపోతుంది. ధార ఎద్ద కుండ. ఇక్కడ చూడండి 3 విషయాలు ఒకే చోట. మీ మూడిటికి ఒకటే అర్థం. ధార ఎద్ద కుండ పగిలిపోవును, బావి ఎద్ద చక్రం పడిపోవును. చూడండి ఇక్కడ వెండి తాడు, బంగారు గిన్నె, ధార ఎద్ద కుండ, బావి చక్రం పడిపోవును. ఈ 3 చూడండి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు ఒక బావిలో మనం నీళ్లు చేదుకోవాలనుకోండి, ఒక తాడు ఉంటుంది కదా, ఆ తాడు చివర ఆ కుండను కడతాం. పైన ఒక చక్రం ఉంటుంది, గిలక బావి అంటారు. మీకు ఐడియా ఉందా? పల్లెటూరులో ఉంటుంది చక్రాల బావి, గిరకల బావి అంటారు. పైన బావి యొక్క చక్రం ఉంటుంది. చక్రం పైనుంచి ఇది తాడు ఇట్లా వేస్తాం. అటుపక్క ఏమో కొండ ఉంటుంది. అక్కడ కొండ పగిలిపోయింది, బావి యొక్క కొండ పగిలిపోవును. ఇక్కడ 3 విషయాలు చూడండి. ఇక్కడ వెండి తాడు ఒకటి కనిపిస్తుంది, తర్వాత ధార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. అక్కడ కొండ పగిలిపోయింది, ఇక్కడ చక్రం పడిపోయింది, ఈ తాడు ఊడిపోయింది. అంటే ఏంటి? ఈ సిస్టమ్ అంతా ఒకేసారి కొలాప్స్ అయిపోయింది. అంటే నీ బ్రెయిన్, నీ హార్ట్, ఏమండి ఆ థ్రెడ్, ఈ సిస్టమ్ అంతా ఒకేసారి ఆగిపోద్దంటే నువ్వు మరణిస్తావు ఒకనాటికి. అంటే బావి యొద్ద చక్రం ఆ ఊడిపోయి పడిపోయిందని అంటే నీ బ్రతుకు చక్రం కూడా ఇంకా క్లోజ్ అయిపోయింది అనమాట. నీ ఆయుష్ చక్రం కూడా, నీ జీవిత కాలం అనే చక్రం కూడా ఇంకా క్లోజ్ అయిపోయింది అని అర్థం అనమాట. సో ఇవి భయంకరమైనటువంటి దుర్దినాలు. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే దినాలు. అప్పుడు నీకు దేవుని సేవగా ఏం చేస్తావు? అందుకే నీ యవ్వన కాలం ఉందే, నీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకానికి తెచ్చుకో. అందుకే పైన యవ్వనుడా అని హెచ్చరించి వెంటనే నీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ యవ్వన కాలం అంతా దేవుని కోసం ఫలభరితంగా నువ్వు వాడబడతావు అని దేవుడు క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఈ యవ్వన కాలం ఎలాంటి కాలం అంటే, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాని మోపిన వాడు యెహోవాయే. యవ్వన కాలముందు కాడి మోయటం నరునికి మేలు. యవ్వన కాలంలో కాడి మోయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యవ్వన కాలంలో కాడి మోయాలంటే బాల్య దినములందే సృష్టికర్తను నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, నీ యవ్వన కాలం వచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి ఇష్టపడవు. నువ్వు దేవుని కాడి కిందకి రావాలని ఇష్టపడతావు. యు వాంట్ టు కమ్ అండర్ ద యోక్ ఆఫ్ ద గాడ్. దేవుని కాడి కిందకి రావాలనుకుంటావు, అలా ఇష్టపడతావు. కారణం ఏంటంటే బాల్య దినములందే నీ హృదయంలో
ప్రభువుని సొంత రక్షణగా మరి ప్రతిష్ఠించుకున్నావు కాబట్టి, స్వీకరించావు కాబట్టి, స్మరించావు కాబట్టి, బాల్య దినంలో ఏందే బైబిల్ గ్రంథాన్ని పఠించావు కాబట్టి, దేవుని మందిరంలో గడిపావు కాబట్టి, దేవుని సేవలో మరి తిరిగావు కాబట్టి, ఆ ఎక్స్పీరియన్స్ అంతా, ఆ అనుభవాలన్నీ నీ మైండ్లోకి వెళ్ళిపోయి నిన్ను ఒక భక్తిపరునిగా మార్చేస్తాయి. అప్పుడు నీ యవ్వన కాలంలో నువ్వు ఏమని ఇష్టపడతావో తెలుసా? లోకంలో బ్రతకటానికి, చెడు స్నేహాలు చేయటానికి, మత్తుకు బానిస అవ్వటానికి ఇష్టపడవు. దేవుని కాడి కిందకి వెళ్ళి యేసయ్య కాడి మోయాలని, అంటే ఆయన సేవా భారాన్ని మోయాలి. యేసు ప్రభువారు అన్నారు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, మీరు నా యొద్దకు రండి, మీ భారాన్ని నా మీద మోపండి అని, సమస్త జనులారా నా యొద్దకు రండి అని. మన పాప భారం అంతా ఆయన మీద మోపాము, ఆయన శిలువలో దాన్ని కొట్టేశాడు. కానీ ఆయన సేవా భారం ఏదైతే ఉందో అది ఆ కాడి మన భుజాల మీద వేసుకొని ఆ సేవా భారాన్ని, కాడిని మనం మోయాలి. అది ఎప్పుడు మోయాలి? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి ఏంటంట? మేలు. అతని మీద దాన్ని మోపింది ఎవరు? దేవుడే. కాడి ఎత్తుకునే వయసు ఏంటో తెలుసా? యవ్వన ప్రాయం. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, ముసలివాడవైన తర్వాత కాడి పడేసే కాలం అది, కాడి పక్కన పడేసే కాలం అది, దుర్దినాలది. వాటెందు నాకు సంతోషం లేదని చెప్తావు నువ్వు. అలాంటి దినాలు రాకముందే నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి వయసు ఏంటో తెలుసా? యవ్వన కాలం. అందుకే యవ్వన కాలంలో యేసయ్య కాడిమోయి, కాడిమోయి ఆయన సేవా భారం నువ్వు మోయి. నీ పాప భారం అంతా నువ్వు మోయాల్సిన అవసరం లేదు, యేసయ్య మోసాడు ఆల్రెడీ. అది ఆయనకి విడిచిపెట్టు. ఆయన సేవా భారాన్ని నువ్వు మోయి. అంత మాత్రమే కాదు, ఆయన సేవను నువ్వు చేస్తున్నప్పుడు, ఆయన పరిచయం నువ్వు జరిగిస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నప్పుడు, ఆయన కాడిని నువ్వు మోస్తున్నప్పుడు నువ్వు ఇంకో కాడి కూడా అనివార్యముగా మోయవలసి ఉంటుంది. అదేంటో యేసుప్రభువు వారు చెప్పారు కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లా వాడు తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఆ సిలువలేంటి? శ్రమ అనే సిలువ. యేసయ్య కాడి ఇది. ఇంకొక కాడి ఏంటంటే మన కాడి. అదేంటి? శ్రమలు అనే కాడి. మరి యేసయ్య సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని పనిలో నువ్వు నిమగ్నమైనప్పుడు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా పాపపు లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీకు అనేక శ్రమలు వస్తాయి. వాటిని కూడా నువ్వు మోయాలి, వాటిని కూడా నువ్వు సహించాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యపడుతుంది? దుర్దినాలు రాకముందే ఇవన్నీ చేయి అంటున్నాడు. చివరిగా ఒక అద్భుతమైనటువంటి మాట యేసు ప్రభు వారే పేతురు గారికి చెప్పినటువంటి ఒక మాటను కూడా మనం మరి ఈ సందర్భంగా చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, 15వ వచనం నుంచి చదివితే యేసు ప్రభు వారు పేతురుని అడుగుతాడు, పేతురు, నువ్వు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని. నీకే తెలుసు కదా ప్రభు అని చెప్తూ చూడండి 18వ వచనంలో యేసు ప్రభు వారు ఏమంటున్నారు? 18వ వచనంలో యేసు, నా గొర్రెలను మేపుము. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా, అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు నిజంగా అందరికంటే ఎక్కువ ప్రేమించేవాడు అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నా గొర్రెలు మేపు. నా గొర్రెలు మేపటం అంటే ఏంటి? దేవుని పరిచర్య చేయటం, దేవుని పని చేయటం, దేవుని తోటలో పని చేయటం, దేవుని సువార్తను ప్రకటించటం, అది గొర్రెలు మేపటం అంటే. అంటున్నాడు యేసు ప్రభు, నా గొర్రెలను మేపు. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము గట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. అంతే కదా మరి. యవ్వనుడు అయినప్పుడు ఏం చేస్తామో యేసు ప్రభు వారు చెప్తున్నాడు పేతురుకి. యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు, యవ్వన కాలం ఉన్నప్పుడు నీ ఇష్టమైన చోటికి వెళ్తుంటావు, నీ ఇష్టమైనది చేయడానికి ఇష్టపడతావు, నీ ఇష్టమైనది తినాలనుకుంటావు, నీ ఇష్టమైనది అనుభవించాలనుకుంటావు. అంతా నీ ఇష్టాన్ని ప్రకారమే జరుగుతుంది. ఎప్పుడు? యవ్వన కాలంలో. అయితే నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు. ముసలివాడైనప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఇంక నీ ఇష్టాలు ఉండవు. నీ చెయ్యి చాచుతావు, ఎవరో ఒకళ్ళు చెయ్యి పట్టుకుని వచ్చి నిన్ను నడిపిస్తే తప్ప నడవలేని పరిస్థితి నీవు ముసలోడు అయ్యాక వస్తుంది. అదే యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా తిరుగుతావు. కానీ ముసలివాడైనప్పుడు నీ చేతులు చాచుదువు. ఇంకా అంటున్నాడు చూడండి, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. వేరొకళ్ళు ఎవరో వచ్చి మనకిష్టం లేని చోటికి మనల్ని మోసుకెళ్ళి వెళ్తారంట. ఇంట్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ముసలోళ్ళని. వాళ్ళు ఇదిగో నువ్వు ఈ రూమ్లో కాదు కానీ నువ్వు ఇదిగో ఆ రూమ్లో ఉండు అని, అమ్మమ్మ నాకు అక్కడ వద్దు, దోమలు కొడతాయి, అక్కడ పరిస్థితి బాగాలేదు, నేను ఇక్కడే ఉంటా అని చెప్పినా, లేదు నీ తెలియదు, ఆగు ముసలోడా, నీకేం తెలుసు, నువ్వు అక్కడే ఉండు అని వెళ్ళి ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంతాన్ని ఎత్తుకెళ్ళి అక్కడ మంచం మీద పెట్టేసి వస్తాడు. ముసలివాడవైన తర్వాత నీ ఇష్టానికి ఏమి ఉండవు. నీ ఇష్టం కాని చోటుకి ఒకడు వెళ్ళి నేను తీసుకుని వెళ్ళిపోతాడు. నీ ఇష్టం కానిదే పెడతారు, నీ ఇష్టానికి ఉండవు. ఆ టైం గడిచిపోయింది. ఇవేంటి దుర్దినాలు.
అలాంటి దుర్దినాలు ప్రతి వ్యక్తి జీవితంలో వస్తాయి ప్రియమైన సహోదరి సహోదర. మనం ముసలివాడవైనప్పుడు నీ ఇష్టాలేమి ఉండవిక. నీకు ఇష్టం లేనివి వడ్డిస్తారు, నీకు ఇష్టం లేనియే చేస్తుంటారు, నీకు ఇష్టం లేని ప్లేస్లో పెడుతుంటారు. అనేక ఒంటి నిండా రోగాలు, బాధలు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, అబ్బో వీటి యందు నాకు సంతోషం, చచ్చిపోతే బాగుండు అనే పరిస్థితి నీకు వస్తుంది. అప్పుడు ఇంక దేవుని సేవ ఏం చేస్తామండి మనం? మూలన మంచాన పడి మన జీవితకాలం అంతా ఇంకా మంచమే గతి. ఇంకేం సువార్త ప్రకటిస్తావు, ఏం పాటలు పాడతావు, ఏం మీటింగ్లు పెడతావు, ఏం కరపత్రాలు అందిస్తావు, ఏం చేస్తాం? అందుకే అవి దుర్దినాలు. మనిషి జీవిత కాలంలో అవి దుర్దినాలు. ఆ దుర్దినాలు రాకముందే, నీ జీవితంలో వెలుగుపోయి చీకటి రాకముందే, నువ్వు యవ్వనస్తులుగా ఉండగానే దేవుని కాడిమోయి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి పాఠం ఇది తెలుసా? కాబట్టి ప్రియులారా, వయసు ఉండగానే, బలం ఉండగానే, అవకాశం ఉండగానే, సమయం ఉండగానే, యవ్వన ప్రాయంలోనే మనం దేవుని పరిచర్య చేయాలి. దేవుని కోసం అనేక ఆత్మలను రక్షించాలి. వీళ్ళు మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి. రేపొద్దున పరలోకంలో ఒట్టి చేతులతో నిలబడతాం. లేకపోతే బహుమానమే ఉండదు. బహుమానమే ఉండదు. ఎర్రి ముఖం వేసుకొని అట్లా చూస్తూ ఉంటాం. మిగతా వాళ్ళు వెళ్ళి బహుమానాలు తీసుకుంటూ ఉంటే ఎడ్డి ముఖం, ఎర్రి ముఖం వేసుకొని ఖాళీ చేతులతో అట్లా నిలబడి మిడిగుడ్లు పెట్టుకొని మెట్టా మెట్టా చూస్తూ ఉంటాం. కారణం ఏంటి? యవ్వన కాలం అంతా వేస్ట్ చేశాడు. అందుకే యవ్వన కాలం ముందు కాడిమోయట నరునికి మేలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఓ యవ్వనుడా, ఓ యవ్వనస్తులా, ఈ సందేశం వింటున్న ప్రియులారా, మీలో ఎవరైనా సరే ఒకవేళ నీ యవ్వన కాలం నిర్లక్ష్యం చేస్తాం, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో వాడబడట్లేదేమో, నీ సమయానంతా నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ పనుల కోసం, నీ సొంత కుటుంబం కోసమే ఆలోచిస్తున్నావేమో, ఖర్చు పెడుతున్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. షుగర్లు, బీపీలు అన్నీ అటాక్ అయిపోతాయి. ఇక నీ 40 దాటిందంటే నీలో అన్నీ అటాక్ అయిపోతా ఉంటాయి. ఇక నువ్వు దేవుని పరిచయం వృద్ధాప్యం వచ్చిందంటే ఇక నువ్వు ఏం చేయలేవు. నువ్వు చేసే టైం ఇదే. కాబట్టి జాగ్రత్తగా ఈ సందేశం ద్వారా నేను కళ్ళు తెరుచుకొని మరి జాగ్రత్త పడండి. దేవుని పరిచర్యలో వాడబడండి. దేవుని సేవ చేయండి. దేవుని సేవకులకు సహకరించండి. వారి వెంట తిరగండి. దేవుడు అట్టి మనసు మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ